మీరంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది, మీరు నేను మిత్రులం, అందరికీ తెలిసిందే. కానీ మీరు తీసుకున్న నిర్ణయం తప్పైనా తప్పకుండా ప్రశ్నించే అధికారం, హక్కు నాకు సభ్యుడిగా ఇక్కడ ఉంది, ఉంటుంది సార్. మీరు జ్యుడిషియల్ అథారిటీ నేను కాదంటలేదు, కానీ అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిలదీయడం, అడగడం మా బాధ్యత. అడుగుతాం, తప్పకుండా హైకోర్టులో అడుగుతాం. నేను మీతో సంవాదం కోరుకుంటలేను, ముగిస్తున్నాను. ఒకటే నిమిషం అధ్యక్ష. ఇవాళ వాస్తవం ఏంది అధ్యక్ష, సభా మర్యాదలు కూడా శాసనసభలో అనుభవం ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా కట్టుకథలు ఏదైతే విచిత్రంగా చూపించారు ఒక స్క్రీన్ మీద, ఈ కట్టుకథలతో పాటు చివరికి జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని కూడా ప్రశ్నించే స్థాయికి మాట్లాడుతున్నారంటే వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో ఒక్కసారి తమరు గమనించాలి. ఇప్పుడు కాదు, రాష్ట్ర ప్రజలు గమనించారు. పదే పదే ఈ ప్రభుత్వాన్ని గురించి అనేక ఆరోపణలు చేశారు కదా. 2 సార్లు 4 సార్లు ఎన్నికల్లో ఎందుకు మీరు ఓడిపోయారు? ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు, గ్రామ పంచాయతీలో ఎన్నికల్లో ఓడిపోయారు. నిజంగా మీరు అడిగేవి నిజమే అయి ఉంటే, మీరు చెప్పేవి నిజమే అయి ఉంటే ప్రజలు మీకు ఓట్లేసి ఉండేవాళ్ళు కదా. మీకు ఓట్లు అయిపోతే ఇంకా మీరు అవగాహన చేసుకోకుండా కట్టుకథలు, మాటల గారెళ్ళు, ఇంకా నిరంకుశమట. నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు, నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు. దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? చివరికి మిమ్మల్ని అసందర్భంగా ఏది ప్రధానమైన సీట్లు జడ్జి స్థానంలో కూర్చున్న మిమ్మల్ని మీరిచ్చిన జడ్జిమెంట్ మీద క్వశ్చన్ చేస్తున్నారంటే వారు ఏ రకమైన అహంకారపూరితంగా ఉన్నారో. అసలు ఏది పార్టీలు మారే ప్రోత్సహించింది మీరు కాదు, ముందు దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? స్పీకర్, ఎస్ సార్, కంక్లూడింగ్ సార్, 1 minute. స్పీకర్ సార్, మళ్ళీ చెప్తున్నా సార్, తప్పకుండా హైకోర్టు జడ్జి తీర్పిస్తే కూడా సుప్రీంకోర్టుకు పోతాం సార్. సుప్రీంకోర్టు తీర్పిస్తే కూడా రివ్యూ పిటిషన్ ఇస్తాం. అది ప్రాసెస్ సార్. తను క్వశ్చన్ చేయడం తప్పు కాదు. క్వశ్చన్ చేయడం తప్పని మీరు అనుకుంటే నేను చేయగలిగిందేం లేదు. కానీ అధ్యక్ష, డెఫినెట్గా చెప్పమంటే మొత్తం చెప్తా. దేశంలో ఆయారాం గయారాం కల్చర్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. హర్యానాలో 2004లో ఇదే హౌస్ లో మాకు 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఎత్తుకపోయింది మీ కాంగ్రెస్ పార్టీ. అక్కడనే శ్రీధర్ బాబు గారు కూర్చున్నారు. మాకు శుద్ధులు చెప్పొద్దు, మాకు శుద్ధులు చెప్పొద్దు అధ్యక్ష. ఇవాళ సభా మర్యాదలు మంటగలుస్తా ఉన్నాయి అధ్యక్ష. సంస్కారాలకు దాన సంస్కారాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. సభ్యతను సమాధి చేస్తూ ఉన్నారు. బజారు భాషలో దిగజారి దూషణలు చేస్తున్నారు. మీరు కరెక్ట్ చేయడం లేదు. ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ నిలబడి బడివే అని మాట్లాడితే మీరు కరెక్ట్ చేయలేదు. దయచేసి సవరించుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. చివరిగా నేను ఒకటే చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇంతసేపు మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. కానీ ఒకటి వాస్తవం అధ్యక్ష, గ్రహణం కూడా కొంతకాలమే ఉంటుంది అధ్యక్ష, 2 గంటలే ఉంటుంది. అందుకే అధికారం ఇచ్చిన అహంకారంతో అతిగా వ్యవహరించవద్దని గౌరవ పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మేము ఉద్యమాల ఉగ్గుపాలు తాగి వచ్చిన వాళ్ళం అధ్యక్ష. ఊరికేనే రాలేదు, 5వ సారి ఎమ్మెల్యేని, ఊరికేనే రాలేదు. చాలా మంది అనుకుంటా ఉన్నారు అధ్యక్ష. మమ్మల్ని తిడితే భరిస్తాం అధ్యక్ష, మా మీద కేసులు పెట్టినా భరిస్తాం, కమిషన్లు వేసినా భరిస్తాం, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా భరిస్తాం అధ్యక్ష. మాకేం భయం లేదు. కానీ